సార్ మీ పేరు? కేఎస్ రాజు అండి నా పేరు. సార్ ఏం చేస్తూ ఉంటారు? నేను సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాను 2009లో ఏపీఎస్ఆర్టీసీలో. ఇప్పుడు ప్రజెంట్ మాకు సిసిఎస్ ఎంఓఎస్ ఫారాలని వృద్ధాప్యంలో ఇచ్చే పెన్షన్ ఒక విధంగా. దాని నిమిత్తం మేము ఇక్కడ లైఫ్ సర్టిఫికేట్లు రాయటానికి ఉన్నాం ఫస్ట్ టైం. సార్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఏంటి ఈ 2 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది సార్? ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి మీద దృష్టి పెట్టిందని అనుకోవాలి. కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక ఒపీనియన్, గుడ్ ఒపీనియన్, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గుడ్ ఒపీనియన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చెప్పాలి. కంపెనీల పరంగా అన్నీ వస్తూ ఉన్నాయి, రాజధాని పరంగా డెవలప్మెంట్ కూడా బాగానే జరుగుతూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు అంటే గతంలో మనం ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దరిమిల్ల కొన్ని బకాయిలు ఆర్టీసీ స్టాఫ్కి తగినంత రీతిలో రావటం లేదు. దానివల్ల ఆర్టీసీలో పనిచేస్తున్న స్టాఫ్ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతూ ఉంది వాస్తవంగా. ఇప్పుడు ఏంటి మీరు ఆర్టీసీలో రిటైర్డ్ అన్నారు. ఇప్పుడు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు శ్రీశక్తి పథకం ఏదైతే ఉందో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మహిళలకు ఉచిత బస్సు పథకం వాగ్దాన నిమిత్తం ఇవ్వటం చాలా మంచి ఆలోచనే. కానీ జాబ్ చేసేవాళ్ళు, కొంత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నటువంటి స్త్రీలు కూడా ఉచితంగా ప్రయాణం చేయటం వల్ల మరి సంస్థకి నష్టము, అటు గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కూడా నష్టం జరుగుతూ ఉంది. దానివల్ల కొంత ఆర్థికంగా అభివృద్ధి చేయాల్సిన పనులు కుంటుపడతా ఉన్నాయి అనేది మా అభిప్రాయం. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? తేడా ఖచ్చితంగా చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారే కానీ తర్వాత వచ్చే పరిణామాలు ఆర్టీసీ యొక్క కష్ట నష్టాలని పట్టించుకున్న పాపాన్ని లేదు. ఓన్లీ శాలరీస్ అయితే గవర్నమెంట్ శాలరీసే, కనీసం పెన్షన్ విధానంలో మార్పు అయితే చేయలేదు. దానివలన గతంలో రిటైర్డ్ అయినా ఇప్పుడు రిటైర్డ్ అయిన స్టాఫ్కి కూడా పెన్షను అదే 2000, అదే 1500, అదే 3000, అంతకు మించి పెన్షన్ రావటం లేదు. మరి దానివల్ల ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. సర్వీస్లో ఉన్నప్పుడు స్టాఫ్కి కూడా మరి సిబ్బందిని బాగా తగ్గించారు. సిబ్బంది రిక్రూట్మెంట్ లేదు, గతంలోనూ లేదు, ఇప్పుడు కూడా ఏదో కొద్దిగా జరుగుతూ ఉన్నాయి కొన్ని పోస్టుల్లో. గతంలో అయితే కంప్లీట్ రిటైర్మెంట్ అయిన తర్వాత స్టాఫ్ని ఫిల్ఫిల్ చేయకపోవటం వల్ల చాలా ఇబ్బందులు. అలాగే బస్సుల పరిస్థితి కూడా గతంలో మైలేజ్ అయిపోయిన బస్సుల్ని సేల్ చేసి స్క్రాప్ చేసి కొత్త బస్సులను ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అది గత 6-7 సంవత్సరాల నుంచి చేయకపోవటం వల్ల ఏజ్డ్ బస్సులే తిప్పాల్సి వస్తుంది. తదనుగుణంగా మెకానికల్ స్టాఫ్ సరిపడా లేనందువల్ల బస్సులు రిపేర్లు రావటం, మరి గ్యారేజీల్లో సమయానికి బస్సులు ఇవ్వలేకపోవటం జరుగుతూ ఉంది. దానివల్ల ప్రయాణికులకి ఇబ్బంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని ఎలక్ట్రికల్ బస్సులు పర్చేజ్ చేశారు, కొన్ని కొత్త బస్సులు రీప్లేస్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ప్రయాణికులకు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం ఊరట లభిస్తుంది, మంచి సౌకర్యాలతో తిరుగుతూ ఉన్నారు, సంతోషకరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధి చెందలేదు, ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందడం లేదని చెప్పి అంటున్నారు. అది నాకు కనపడి నేను చెప్పాను. ఆయన మీరేమంటారు? దానికి మనం చెప్పలేము, అంత పెద్దవాళ్ళు అంటే. ఎందుకంటే వాళ్ళు కూడా నాకు తెలిసి విలేజ్ వాతావరణంలో గత 20 సంవత్సరాల క్రితం పట్టుమని పంచాయతీ ద్వారా గవర్నమెంట్ సొమ్ము ఏదన్నా వచ్చిందంటే 20,000, 50,000, 1,00,000 వచ్చాయి కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి పింఛన్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు, కొన్ని అభివృద్ధులు ఉన్నాయి, స్కూళ్ళు కానీ.
వాటిని బట్టి మనం ఈ స్టాల్ వేసుకుని వీటికి నేనేం చెప్పలేను, ఎందుకంటే అవి కనపడుతున్నాయి, ఇవి ఆ పథకాలు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేయటం మంచిది. అదే ఇంకా ఇంకా ఉన్నాయి కొన్ని, అవి కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. నాకు అయితే ఒకటి అనిపిస్తాను సార్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆర్టీసీ ఉచితం అనే దానికన్నా కూడా కనీసం 50-50 ఇటువరకు ఏదో కార్డులు ఇస్తారు చూడు, అలా లేడీస్కి ఏదన్నా రాయితీగా పెట్టి ఆ 1500 ఇస్తానన్నది అయితే చాలా బాగుంటుంది. అందరికి కలిసి వస్తుంది, ఇక్కడ రద్దీ తగ్గిద్ది, అక్కడ ఆడవాళ్ళు ఇంట్లో బలపడతారు, అదే డబ్బుల్ని ఇక్కడ ఛార్జీ పెట్టుకు రాగలుగుతారు, అందరికీ క్షేమంగా ఉంటుంది అనేది నా యొక్క ఇది. అయితే ఇంతకీ ఇక నా ఫైనల్గా చెప్పాలనుకున్నది, ఇప్పుడు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చెరుకు బాగుంది, ఇంకా ఉంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఈ 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంటే 100 వస్తుందని నా నమ్మకం. మీ తెనాలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో మీరు గమనించిన అభివృద్ధి ఏంటి సార్? తెనాలిని చెప్పుకోవాలంటే గత కాంగ్రెస్ వైఎస్ఆర్ టైం నుంచి కూడా అక్కడ స్థానికంగా స్పీకర్గా ఉన్నాయి, తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నాయి, ఇప్పుడు మినిస్టర్గా ఉన్నాయి. నానిదెండ్ల మనోహర్ గారు అభివృద్ధిలో నెంబర్ 1. అక్కడ స్థానికంగా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు 50 సంవత్సరాల్లో, ఎవరూ లేరు. ఫస్ట్ ఆ మున్సిపాలిటీ ఆఫీస్ అవి కట్టినటువంటి ఆయన వెంకట్రావు గారు, 2వ స్థానం మనోహర్ గారు. మనోహర్ గారు ఏ పార్టీలో ఉన్నా, కూటమిలో ఉన్నా ఆయన అభివృద్ధి, ఆయన ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయిన మరుక్షణమే కాలువల్లో క్రెయిన్ పెట్టి బాగు చేయించారు, మరలా రోడ్లు వేయించారు, ప్రతి కార్యక్రమం చేస్తారు. అది దానికి అధ్యక్షులు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మినిస్టర్ మనోహర్ గారు అవ్వచ్చు, కానీ అభివృద్ధి తెనాలి మాత్రం ఎప్పుడు కూడా నెంబర్ 1. మీరు గమనించిన మార్పు ఏంటి అభివృద్ధి పరంగా? అభివృద్ధి పర్లేదు, నెంబర్ 1 అని చెబుతున్నాగా. ఇంకా అంతే, గతంలో ఉన్నదేంటి, గతంలో లేనిదేంటి, ఇప్పుడు ఉన్నదేంటి, అవన్నీ నాకు అర్థం కాదు సార్. నాకెళ్ళ రోడ్లు సౌకర్యాలు ఇవే తెలుసు, కానీ హౌసింగ్ అవి కూడా పెద్దగా తెలియదు. తెలిసినవే చెప్పాలి నేను, నాకు అంత లేదు. నేను ఎంప్లాయీని కూడా కాదు, అన్ఎంప్లాయీని. అది కానీ తెనాలి వరకు మాత్రం నెంబర్ 1 సార్. ఇంకా చేస్తాడని మాకు ఆశిస్తున్నాం, ఎందుకంటే ఆయన వర్కరు మనోహర్ గారు. మరి ఆయన మనోహర్ గారు వర్కర్ అయినా, మినిస్టర్ అయినా, మరి అధ్యక్షులు మరి సీఎం గారు ఉంటేనే కదా, నిధులు ఉంటేనే కూటమే కదా. అది సరే, మరి ఇప్పుడు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్న మంత్రి నారా లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి పనితీరు పట్ల మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళిద్దరూ వయసు కొంచెం అటు ఇటుకుండా ఒక 10 సంవత్సరాల తేడాలో లోకేష్ బాబులో చాలా మార్పు వచ్చింది. లోగడికి ఇప్పటికీ ఆయనలోనే మార్పు వచ్చింది. ఒక లీడర్గా ఇంకా మా నాన్నగారు లేకపోయినా నేను ఏదైనా చేయగలుగుతాను అనేటిది తెలియపరుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారిని మేము ఎంతో అభిమానించాం, సినిమా యాక్టర్గాను, డిప్యూటీ అంటే సంతోషపడ్డాం, కానీ అనుకున్న మైలేజ్ అయితే మాత్రం మాకు దక్కట్లా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన అనారోగ్యం వల్ల కానీ ఏదన్నా కానీ కొంచెం అనగపడ్డారు, కానీ హోదాలో మాత్రం ఆ పేరు గౌరవం నిలబడింది. డిప్యూటీ పని చేయట్లేదు నేను అంటలా, ఆయన గారు మాకు కనిపించట్లేదు. ఆరోగ్యం బాగాక ఛానల్ మా హైదరాబాద్లో ఉన్నారు కదా, అది ఆయన కన్నా కూడా ఆయన్నే తక్కువ చేయట్లే నేను, ఆయనే చేసుకున్నాడు. ఆయన కన్నా లోగడ కన్నా కూడా లోకేష్ ఇప్పుడు ఎదిగాడు, రాజకీయంగా కానీ వర్కర్గా కానీ ప్రతి దానిలో కూడా లోకేష్ బాబు ముందున్నారు. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు కొండా శ్రీలత అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను గుంటూరే. మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఏంటి ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పనితీరు మీకు ఏ విధంగా అనిపించింది మేడం? ఓకే, లాస్ట్ ప్రభుత్వం కంటే చాలా బాగుంది. ఎక్కడ ఆఫీసులకు వెళ్ళినా రెస్పాన్స్ వస్తుంది. కాకపోతే ఈ ఫ్రీ బస్సులు, ఈ కొన్ని ఫ్రీ బీస్ వల్ల ఏమవుతుందంటే మనం ఎకనామికలీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. అదొకటి. పొలాలు వాటి విషయానికి వచ్చేటప్పటికే మళ్ళీ అది పూలింగ్లోకి వెళ్ళటం, ఉన్న పొలాలను సెటిల్ చేయకుండా మళ్ళీ కొత్త పొలాలను తీసుకోవడం, ప్రాజెక్ట్ ఏంటి అనేది సరిగ్గా అర్థం కాకుండా జనాల్లోకి అయితే సరిగ్గా వెళ్ళలేదండి. అసలు ఏం ప్రాజెక్టు, ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది. అదిగాక చంద్రబాబు గారు ఇదివరకు పాలన అయితే చాలా బాగుంది. అప్పుడు ఆయనతో ఒక మార్క్ ఉండేది, ఆ మార్క్ ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే చాలా మనం చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఒకటే నడుస్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్కి ఏం వస్తుంది, ఏం లేదు. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మటుకు అర్థం కావట్లేదు. ఫ్రీ బీస్ వల్ల ఆ భారం అంతా నార్మల్ పబ్లిక్కి పడుతుంది. ఫ్రీ బస్ అయితే అట్టర్ ఫ్లాప్ అండి. దానివల్ల అయితే చాలా మంది మహిళలు ఉపయోగించుకుంటున్నారు. దానికి సిస్టమాటిజం ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు లేడీస్ వరకు వేరేగా, ఇప్పుడు 4 నార్మల్ బస్ అయితే 2 ఫ్రీ బస్ ఓన్లీ ఫర్ లేడీస్ అని పెడితే మిగతా వాళ్ళు ఇబ్బంది పడరు, ఆటో వాళ్ళు ఇబ్బంది పడరు. అప్పుడు అది బాగా నడుస్తుంది. ప్రతి బస్సు ఫ్రీ బస్ అంటే ప్రాబ్లమే. ఇప్పుడు ఫ్రీ కావాలి, వెయిట్ చేసి ఎక్కండి
అంతేగాని ప్రతి బస్సులో ఫ్రీ బస్సు పెడితే అందరికీ ఇబ్బంది అని నా అభిప్రాయం. సో అభివృద్ధి పరంగా ఏంటి మేడం, ఏం కనిపించింది అభివృద్ధి పరంగా? అభివృద్ధి పరంగా నాకు బాగా కనిపించింది రోడ్లు అండి. ముందు రోడ్లు అన్ని విధాలుగా బాగున్నాయి. అలా గత ప్రభుత్వంలో నేనే చాలా సిక్ అయ్యా రోడ్ల మీద బండి నడపడం వల్ల. సో ఇప్పుడు ప్రతి పల్లెటూరు బాగు చేస్తున్నారు, ప్రతి గొంది బాగు చేస్తున్నారు, సైడ్ కాలువలు తవ్వి నీళ్లు నిలవనీయకుండా చేస్తున్నారు. సో అదంతా క్లీన్ అండ్ గ్రీన్ అయితే బాగుందండి అన్ని విధాలుగా. ఆఫీసుల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా సరే మనం డెత్ సర్టిఫికేట్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, మున్సిపాలిటీ ఆఫీసు, తర్వాత మనకి సర్వే సర్టిఫికేట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం కంటే ఇప్పుడు బాగా నడుస్తుంది. అది మేడం, మీరు ఇందాక మాట్లాడుతూ మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ల్యాండ్ పూలింగ్లో ఏ ప్రాజెక్ట్కి ఇస్తున్నారో చెప్పట్లేదు, కానీ సిఆర్డీఏలోకి వెళ్తే పూర్తిగా వాళ్ళు వివరాలు కూడా ఇస్తున్నారని చెప్పి చంద్రబాబు. సార్, ప్రతి సామాన్యుడు సిఆర్డీకి వెళ్ళలేరు, వాళ్ళకి సిఆర్డీ ఆఫీస్ ఎక్కడుందో తెలియదు. కానీ డెవలప్మెంట్ ఏంటి, ఏ ఊరు నుంచి ఏమేమి డెవలప్మెంట్ వస్తుంది, ఎంత కాలానికి అవుతుంది, ఆ టైం లిమిట్ అనేది చెప్పాలి కదా. టైం బాండ్ లేకుండా మేము కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ ప్రభుత్వం కనుక మారింది అనుకోండి, ఈ పూలింగ్లో తీసుకున్న అన్నీ ఎటు పోవాలి, మళ్ళీ లాస్ట్ అదే నెక్స్ట్ ప్రభుత్వం మారిన రాజధాని మార్చకుండా చట్టసభల్లో బిల్లు కూడా పాస్ చేశారు. బిల్లు పాస్ చేశారు, కానీ ఆ బిల్లుకి ఇంకా కూడా రాష్ట్రపతి నుంచి తీర్మానం కూడా ఇచ్చారు. కానీ మళ్ళీ అనుమానిస్తున్నారండి. అది జనాల్లో పబ్లిక్లో టాక్ అయితే ఏం చెప్పలేము అని చెప్తున్నారు. అది అంటే ఎలా ఉందంటే, ఇదివరకు చంద్రబాబు గారు ఏదైనా పర్సనల్ డెసిషన్స్ ఎక్కువ ఉండేటి, అలా ఇప్పుడు కనిపించట్లేదు. ఏదో ఒత్తిడి మీద ఉన్నారు. మరి చంద్రబాబు గారు గతంలో కంటే నేను ఇప్పుడే బాగా చేస్తున్నాను, ఇంకా బాగా కష్టపడుతున్నానని చెప్పి చంద్రబాబు గారు అంటే ఫ్రీ బీస్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏమో అనిపిస్తుంది. ఫ్రీ బీస్ మీద అంత యాక్చువల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి ఫ్రీ బీస్ అక్కర్లేదు. మనకు ఉపాధి కల్పిస్తే వాళ్ళే అన్నీ సమకూర్చుకోగలుగుతారు. నా అభిప్రాయం అయితే నేను విన్నపించుకునేది కూడా ఇండస్ట్రీస్ తీసుకురండి, యూత్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి, అంతేగాని ఫ్రీ బీస్ అయితే వద్దు సార్. ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్, ఆరోగ్యం, తర్వాత శిక్ష, ఈ రెండిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే చాలండి, ఇంకంతా బాగానే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.